తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి నమస్కరిస్తూ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు హక్కు లేని ఒక సామాన్య ఎస్జిటి ఉపాధ్యాయుణ్ణి, ఉద్యోగ భద్రత లేని ఒక సామాన్య ఎస్జిటి ఉపాధ్యాయుణ్ణి. నా పేరు షేక్ మహమూద్ పాషా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడ్ కాంప్లెక్స్ పరిధిలోని ఎంపీపీఎస్ జాకారం పాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి, ఇల్లందు వాస్తవ్యుణ్ణి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఉద్యోగ భద్రత లేనటువంటి ఉద్యోగం చేస్తున్న ఒక ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయులందరి ఈ మనోవేదనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఒక మెమోరాండంలా సమర్పించే ఉద్దేశంతో 108 రోజుల ఫలాహార దీక్ష చేస్తున్నాను. జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు 108 రోజుల ఫలాహార దీక్ష ద్వారా ముఖ్యమంత్రి గారికి ఎస్జిటి ఉపాధ్యాయుల మనోవేదనను, ఎమ్మెల్సీ ఓటు హక్కు లేకపోవడం వల్ల వారు పడుతున్నటువంటి ఇబ్బందులను, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేకపోవడం వల్ల, ఉద్యోగ భద్రతను కోల్పోవడం వల్ల ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడు ఎంత మానసిక వేదనకు గురవుతున్నాడో ఈ దీక్ష ద్వారా మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్నాను. ఈ 108 రోజుల ఫలాహార దీక్షలో మొదటి 25 రోజులు ఒక పూట ఫలాహారాన్ని, 2 పూటల వండిన ఆహారాన్ని, మరలా 25 రోజులు 2 పూటల ఫలాహారాన్ని, 1 పూట వండిన ఆహారాన్ని, మిగతా 58 రోజులు పూర్తిగా ఫలాహారాన్ని స్వీకరిస్తూ ఈ దీక్ష చేయడం ద్వారా మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎస్జిటీలకు ఓటు హక్కు కల్పించాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ వర్తింపచేయాలి అనే ఉద్దేశంతో ఈ దీక్ష చేస్తున్నాను. ఈ దీక్షనే ఒక మెమోరాండం లాగా భావించి ఈ 2 ఆకాంక్షలను నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు.